హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి కిచెన్ తెలుగు. ఈరోజు రెసిపీ కాలీఫ్లవర్ క్యారెట్ ఫ్రై. ఇది సాంబార్, రైస్, అన్నంలోకి సైడ్ డిష్ గాను మరియు రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీకి అరకిలో కాలీఫ్లవర్ తీసుకుని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. 150 గ్రాముల క్యారెట్ను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఒక గిన్నెలోకి ముక్క ములిగేలాగా వాటర్ తీసుకుని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి 2 నిమిషాలు ఉడకనివ్వండి. క్యారెట్ ముక్కల ప్లేటుని ఇట్లా పెట్టడం వల్ల స్టీమ్కి క్యారెట్ ముక్కలు కొంచెం సాఫ్ట్గా తయారవుతాయి. 2 నిమిషాలకి 70% కాలీఫ్లవర్ ముక్క ఉడికింది. ఇట్లా ఉడికితే సరిపోతుంది, బాగా ఉడకాల్సిన అవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసి వాటర్ని ఇట్లా వడగట్టేయండి. ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద హీట్ అయిన తర్వాత కొద్దిగా శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, కరివేపాకు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేగనివ్వండి. చిన్న అల్లం ముక్క, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చిని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి. క్యారెట్ ముక్కల్ని కూడా వేసి కాస్త మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టి మగ్గనివ్వండి. 5 మినిట్స్ తర్వాత చూస్తే క్యారెట్ ముక్కలు సాఫ్ట్గా అయ్యాయి. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేయండి. ముందుగా మనము ఉప్పుతో కాలీఫ్లవర్ ఉడకబెట్టుకున్నాము కాబట్టి సాల్ట్ చూసుకుని వేసుకోండి. అట్లాగే పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసాము కదా, మీకు టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి. అన్నీ బాగా మిక్స్ చేసి బాయిల్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసి మరొకసారి మిక్స్ చేసి 2 మినిట్స్ సిమ్లో మగ్గనివ్వండి. క్యారెట్ స్వీట్గా ఉంటుంది కదా, దాని టేస్ట్ ఇష్టపడని వాళ్ళు కొంచెం పెప్పర్ని ఇట్లా దంచుకుని వేసుకోండి. బ్యాలెన్స్ కరెక్ట్గా ఉంటుంది. పెప్పర్ వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. కాలీఫ్లవర్లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్ చాలా ఈజీగా అవుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, అందువల్ల హార్ట్కి కూడా చాలా మంచిది. ఫ్రై రెడీ అయ్యింది. స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరను చల్లుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, కాలీఫ్లవర్ క్యారెట్ ఫ్రైని తయారు చేయడం ఎంత ఈజీనో. ఈ హెల్తీ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేసి ఎట్లా వచ్చిందో కల్కి కిచెన్ తెలుగులో కామెంట్ చేయండి. అట్లాగే తెలుసున్న వాళ్ళకి షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.